Please subscribe for the tech channel, like it and share it. ఈ వీడియోలో మనం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలియజేస్తాను. మరి అది ఏ విధంగా చేయాలనేటువంటిది ఇక్కడ చూద్దాం. సో పైన ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అని మనం టైప్ చేసుకోవాలి లేదా రాసుకోవాలి. సో ఇక్కడ దిస్ ఈస్ టు సర్టిఫై దట్ ఇక్కడ శ్రీ కానీ శ్రీమతి కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన నేమ్ రాసుకోవాలి. ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ నేము ఇక్కడ రాసుకోవాలి. సో ఆ నేమ్ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి. ఇన్ ద ఆఫీస్ ఆఫ్ మనం ఏ స్కూల్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్కూల్ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఆ స్కూల్ యొక్క వివరాలు ఇక్కడ సో ఇది వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అంటే మనం ఆ స్కూల్లో ఏ విధంగా వర్క్ చేస్తున్నామో ఆ స్కూల్లో డిసిగ్నేషన్ ఏంది అది ఇక్కడ మనం సో తెలియజేస్తాం. ఇక్కడ మనం ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ రాయాలి. హ్యాస్ బీన్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే మనం పిఓగా చేస్తే పిఓగా, ఏపీఓ చేస్తే ఏపీఓగా అట్లాగా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ అవుతుంది. నేను పిఓ చేస్తున్నానంటే పిఓ అని రాస్తున్నాను. సో ఎవరైతే ఏ వర్క్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ పిఓ అయితే పిఓ, ఏపీఓ అయితే ఏపీఓ, ఓపీఓ అయితే ఓపీఓ రాయాలి. డ్యూరింగ్ ది ఎలక్షన్ held for parliamentary assembly constituency on మనం 2 రోజులు అక్కడ వర్క్ చేస్తాం కాబట్టి ఎలక్షన్కి 12వ తేదీ మరియు 13వ తేదీ 2 రోజులు అక్కడ వర్క్ చేస్తాం. ముందు రోజు మెటీరియల్ తీసుకోవడం, వాటంతా కూడా సర్దుకోవడం, 13వ తేదీ ఎలక్షన్లో పాల్గొనడం. సో అందుకు ఆ 2 డేట్లు వేసాము. has attended the said duty at the polling station number మన యొక్క పోలీస్ స్టేషన్ నెంబర్ ఇంకా తెలియలేదు కాబట్టి ఇక్కడ వేయలేదు. సో మనం అక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కాబట్టి ఆ నెంబర్ వేయాలి. ఆఫ్ మనం ఏ కాన్స్టిట్యూషన్ అయితే చెంది ఉంటామో ఆ దాని పేరు రాయాలి. నెంబరు, పేరు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. ఆ విధంగా ఒక పేరా అయిపోవాలి. నెక్స్ట్ పేరాలో హీ ఆర్ షీ హ్యాస్ ఆల్సో అటెండెడ్ టు ది 3 ట్రైనింగ్ క్లాసెస్ అంటే పిఓకి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, ఏపీఓకి అసిస్టెంట్స్కి ఇద్దరికి కూడా ఈ ఎలక్షన్లో 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనకి ఈ వాట్సాప్లో వచ్చినటువంటి వాటిలో 2 days సంబంధించినటువంటి ఇచ్చినారు కాబట్టి ట్రైనింగ్ క్లాస్కి. కానీ మనం 3 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ డేట్లో చేసావో మనం ఆ డేట్ని మెన్షన్ చేయాలి. టు పర్ఫార్మ్ ఎలక్షన్ ప్రాసెస్ యాట్ ది అబౌవ్ సెట్ పోలింగ్ స్టేషన్. సో మనం పైన తెలిపినటువంటి పోలింగ్ స్టేషన్లో ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అయినా వర్క్ 12, 13 తేదీలో వర్క్ చేస్తున్నాం ఆ తేదీల్లో ఆ పోలింగ్ స్టేషన్లో. మరియు అంతకుముందే 3 రోజులు 3 సార్లుగా ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇది మెన్షన్ చేసి తీసుకోకపోతే ఈ పేర పర్లేదు. సో ఈ ట్రైనింగ్ క్లాసులని మెన్షన్ చేయబడలేదు. సో ఈ విధంగా లాస్ట్లో రిటైనింగ్ ఆఫీసర్ పెట్టేసి టైప్ చేయడం లేదా మాన్యువల్గా రాసుకోవడం రెడీగా పెట్టుకోండి.
సో అక్కడ మనం ఆర్ఓ దగ్గర సంతకం చేసుకొని మన దగ్గర పెట్టుకున్నట్లయితే సో వీటిని ఫ్యూచర్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఈఎల్స్కి వాటి. సో ఈ విధంగా మనం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ని మనకు అనుకూలంగా ఈ విధంగా మన వివరాలు తెలుపుతూ రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech channel, like it and share it. Thank you.